అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ గురించి మాట్లాడదాం. డయాబెటీస్ అంటే ఏదో డయాబెటీస్ ట్రీట్మెంటో లేకపోతే డయాబెటీస్ రివర్సలో కాదు. జనరల్గా డయాబెటీస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అండ్ దాంతోపాటు అసలు రాకుండా ఏం చేయాలనేది ప్రతి ఒక్కరము మనకు అందరికీ తెలిసింది, మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. సో అందుకనే ఈరోజు ఆ డయాబెటీస్ గురించి మాట్లాడదాం. అసలు ఆయుర్వేదంలో డయాబెటీస్ అనేది ఉందా అంటే, ఆయుర్వేదంలో పేరు డయాబెటీస్ అని లేదు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్నే ప్రమేహము, అదే మధుమేహము అని రెండు వ్యాధులుగా డిసైడ్ అంటే డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ 1 అండ్ డయాబెటీస్ 2 అంటాం కదా, అలా దీన్ని ప్రమేహము మధుమేహము అంటాము. మరి అసలు షుగర్, దాని వాడుక భాషలో మనం అందరికీ తెలుసు షుగర్ అంటాము. అంటే ఈ డయాబెటీస్ అనేది వస్తే ఏంటి, దానికి వచ్చి రాగానే మనం చూస్తుంటాం చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయి అయ్యో ఇంతేనా లైఫ్ అనేది భయపడుతుంటారు. అలా కాదు, చాలా పాజిటివ్గా దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ని హ్యాపీగా ఎటువంటి కాంప్లికేషన్స్ లీడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఆయుర్వేదం ఎలా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మీరు చూస్తే డయాబెటీస్ అనేది మనందరికీ తెలుసు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే బ్లడ్లో వెళ్ళి షుగర్గా కన్వర్ట్ అయినప్పుడు మనకి కావాల్సింది షుగర్స్ ఏం చేస్తాయి, మనకి స్టోరేజ్ అయ్యి మన ఎనర్జీని ఇస్తుంటాయి. కానీ అవి ఎక్సెసివ్గా బ్లడ్లో ఉండిపోయేసరికి అవి ఆ షుగర్ కంటెంట్స్ అన్నీ కూడా బ్లడ్లో ఫంక్షనాలిటీని తగ్గించేసి ఎక్కడైతే ఆర్గాన్లో ఇవి ఉంటాయో ఈ ఆర్గాన్స్ అన్నిటినీ హై షుగర్స్ అనేవి డ్యామేజ్ చేస్తుంటాయి. సో అందుకని అసలు బాడీలో ఈ షుగర్స్ హై ఎందుకు అవుతాయి అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ చూసుకుంటే జెనెటిక్ అంటాం. అంటే మదర్కి ఫాదర్కి ఉంటే అది వాళ్ళ పిల్లలకి జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇతరత్ర జబ్బులకి ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోవిడ్ లాంటి సమస్య వచ్చినప్పుడు చాలామందికి ఎవరికి షుగర్ హిస్టరీ లేని వాళ్ళల్లో కూడా షుగర్ అనేది, డయాబెటీస్ అనేది బయటపడింది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా టెంపరీగా కూడా షుగర్ ఎలివేషన్స్ జరుగుతుంటాయి. సో అసలు ముందు ఈ షుగర్ వచ్చిందా రాలేదా అనే దానికి మనం ఒక 3 months అనేది అబ్జర్వేషన్ పీరియడ్ అంటాము. అయితే ఈ అబ్జర్వేషన్ పీరియడ్ అనేది జస్ట్ ఏదో తినేసి నేను చూసుకుంటా అంటే కాదు. అబ్జర్వేషన్ పీరియడ్లో కూడా దాన్నే మనము మోడర్న్ సిస్టంలో చెప్పాలంటే ప్రీ డయాబెటిక్స్ అంటాము. షుగర్ ఎలివేట్ అవుతుంది, HbA1c అనేది హీమోగ్లోటెడ్, మన గ్లోబులిన్ అంటామంటే హీమోగ్లోటెడ్ అనేది బ్లడ్లో అసలు షుగర్ ఎంతవరకు మేనేజ్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది మనకి యావరేజ్గా 3 to 6 monthsలో మనకు తెలుస్తుంటుంది. కాబట్టి మరి ఈ 3 months 6 months ప్రీ డయాబెటిక్స్గా కానీ ఆ షుగర్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. ఫస్ట్ చూసుకుంటే జెనెటిక్ ఎలానో ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే తీసుకునే ఫుడ్లో, చేసే యాక్టివిటీస్లో ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఫుడ్ మీద అసలు కంట్రోల్ ఉండకుండా, డిసిప్లైన్ ఉండకుండా అదే పనిగా ఇష్టం వచ్చింది తినేయడం. ఇష్టం వచ్చింది అంటే మనం చూసుకుంటే జంక్ ఫుడ్ లాంటిది కానివ్వండి, ఈజీగా డైజెస్ట్ అవ్వని ఫుడ్ని అండ్ డైజెషన్ అవ్వడానికి సరైన ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేని వాళ్ళల్లో షుగర్ అనేది చూస్తుంటాం. అలానే కొంచెం ఏజ్ ఫ్యాక్టర్స్లో కూడా చూస్తుంటాం. సో మనం ఈ ప్రీ డయాబెటిక్స్లో ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏ డాక్టర్ అయినా అదే చెప్తారు, మీరు తీసుకునే ఫుడ్ని ఒక పద్ధతి ప్రకారము ఎవ్రీ 4 hours-కో 6 hours-కో కొంచెంగా తినండి. హై కార్బోహైడ్రేట్స్ కాకుండా ఫైబర్ ఎక్కువ ఉన్నది, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నవి, అలానే ప్రోటీన్ ఇవన్నీ కలిపి ఉన్న డైట్ తీసుకోవడం వల్ల మనం జనరల్గా తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో ప్రోటీను, మిగతా న్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ విటమిన్ ఈ ఎక్కువ ఉన్నది, లైక్ నట్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఫిష్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్లో ఫిష్ కానివ్వండి, పెసరపప్పు, క్యారెట్, బీట్రూట్, మన కుకుంబర్ ఇలాంటి సలాడ్స్ లాంటివి మనం ఫుడ్తో పాటు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ రైస్ తీసుకున్న ఆ కార్బోహైడ్రేట్స్కి ఇవి సప్లిమెంట్ చేసి షుగర్ స్పైక్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో అలానే కంపల్సరీగా మన బాడీకి ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ, వర్కౌట్స్ అనేవి చేయగలిగితే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మనం దీన్ని గుర్తించి మేనేజ్ చేయగలుగుతాం. అలా కాదు, సో ఎక్సర్సైజ్ చేసాము, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ ఇది వచ్చింది డాక్టర్ గారు డయాబెటీస్, కాకపోతే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలా, ఆ మెడిసిన్ కూడా చాలా ఉంటాయి డౌట్స్. మెడిసిన్ తీసుకున్నా మళ్ళీ దాన్ని డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ తీసుకోవాలనేది చాలా ఉంటుంది. సో మరి కంగారు పడకుండా సింపుల్గా నేను చెప్తాను, అంటే ఇక్కడ ఆయుర్వేద గొప్పన ఇంకో సిస్టమ్ గొప్పన కాకుండా హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. ఎస్పెషల్లీ ఇటువంటి మెటబాలిక్ డిజార్డర్స్కి హోలిస్టిక్ అప్రోచ్ అనేది అంటే ఏ సిస్టంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్కి ఏది హెల్ప్ అవుతుందో ఆ ప్రక్రియను చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదంలో నేను చెప్పినట్టు ఇన్సులిన్ని ఇమీడియట్గా మనం షుగర్ స్పైక్స్ తగ్గించడానికి ఉండకపోవచ్చు, కానీ ప్యాంక్రియాస్ సెల్స్, ఈ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆ షుగర్ని
వీలైనంత వరకు తగ్గించడానికి మనం రూట్ కాజ్ నుంచి వర్కౌట్ స్టార్ట్ చేస్తాము. రూట్ కాజ్ నుంచి అంటే మీ ప్రకృతి, బేసిక్ ప్రకృతి, కఫ ప్రకృతి పైత్యం ఉన్నప్పుడే షుగర్స్ అనేవి ఎలివేట్ అవుతుంది. దీనికి కారణం ఏముంటుంది? మీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది, డైట్‌లో సరైన టైంకి తీసుకోకపోవడము, లేతే ఇష్టం వచ్చిన టైంలలో ఎక్కువ తీసేసుకోవడం, లేట్ నైట్స్ తినడము, ఆల్కహాల్, జంక్ ఫుడ్, ఇలాంటివన్నీ ఫస్ట్ వీటి మీద వర్కౌట్ చేయమంటారు. అంటే డాక్టర్‌గా మేము ఎలాగో ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ మీ అంతటా మీరు మీ సిస్టాన్ని ఎలా మనం దాన్ని సరైన దారిలో తీసుకురావాలంటే మన ఫుడ్ ఒకటే దానికి ప్రాపర్ సొల్యూషన్. ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ. అయితే ఇది ఫుడ్ అంటే మళ్ళీ ఆపేయమని చెప్పము. అన్ని న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి, మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ స్టార్చ్ ఉన్న ఫుడ్డులు అంటే రైస్ కానివ్వండి, స్వీట్స్ కానివి ఏం చేస్తాయంటే ఇమీడియట్‌గా, ఈవెన్ ఫ్రూట్స్‌లో కూడా ఇమీడియట్‌గా పెంచేవి ఉంటాయి కాబట్టి కొన్ని ఫ్రూట్స్ లైక్ సపోటా అని కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేయమంటాము. బట్ నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఫ్రూట్స్ మితంగా తీసుకుంటూ మనం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటీస్ వచ్చేసింది, మెడిసిన్స్ వాడుతున్నారు ఆల్రెడీ. మరి ఆయుర్వేద ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ మేము హెచ్బిఏవన్సీ 7 ఉంది, 8 ఉంది. మరి వీళ్ళని ఎలా చేయాలన్నప్పుడు సింపుల్గా మీరు ఏదైతే వాడుతున్నారో, ఏ సిస్టమ్ మెడిసిన్ వాడుతున్నారో అది వాడుతూ ఆయుర్వేదాన్ని మీ లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకోవాలి. మీ మీ జీవక్రియలో ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోమంటే మందులాగా కాకుండా మనం తీసుకునే ఫుడ్లో కూడా మనందరికీ తెలుసు, మెంతులని కానివ్వండి, అలానే వెల్లుల్లి కానీ, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్తో పాటు ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. బట్ అదే మేము ఔషధం లాగా ఇస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిషాకతకాది అంటాం. అంటే దీంట్లో ఉండే ఔషధాలు ఏంటి? పసుపు ఒక మంచి గుణం ఏంటి? షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కానీ అదే పనిగా ఎక్కువ పసుపు తీసుకుంటే శరీరంలో వాటర్ అబ్జర్ప్షన్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి డ్రై అవుతుంది. సో ఇలాంటివి ఆయుర్వేద వైద్యుడు పర్యవేక్షణలో మీరు వాడుతున్న ఔషధాలతో పాటు ఆయుర్వేదాన్ని కూడా అడాప్ట్ చేసుకోగలిగితే, అంటే మన లైఫ్ స్టైల్ తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి ఈ ఎక్సర్సైజెస్తో పాటు మేము చెప్పే ఔషధాలు కొన్ని రోజుల పాటు తీసుకోగలిగితే, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్తాను, మదమర్దంచురం అని, అంటే మన మధునాశిని అంటాము, నిషాకతకాది, కతిక కదిరాది, ఇలాంటి కొన్ని ఔషధాలని మందుల్లాగా కాకుండా మీ డైట్లోనే మేము యాడ్ చేస్తాం. కషాయాల్లాగా ఇవ్వటము, గుళికల్లాగా ఇవ్వటం చేస్తూ ఉంటే మన బాడీకి ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ మీరు చూసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని మనం రివర్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేము చెప్పే ఈ ఔషధాలు కానీ ఇవన్నీ కూడా ఒక ఇనిషియల్గా ఎఫెక్ట్ చూపెట్టకపోయినా ఒక పద్ధతి ప్రకారం వాడుకుంటే, కొంచెం ఓపికగా వాడుకుంటే, అప్పుడు ఇది మన శరీరంలో న్యాచురల్గానే మన బాడీ ఇన్సులిన్ని యూటిలైజ్ చేసుకోవడానికి, ఆ షుగర్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మరి జనరల్గా అడుగుతుంటారు, ఒకసారి షుగర్ వస్తే తగ్గదు కదా డాక్టర్ గారు అంటే, మీ మెటబాలిజాన్ని కరెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ షుగర్ తగ్గకపోయినా మనం చేసే లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజు, డైట్తో వాటిని మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనం అంటే ఎక్కడ దెబ్బతింటాము అంటే ఇష్టం వచ్చినట్టు లేట్ నైట్స్ తినడము, ఆల్కహాల్ తీసుకోవడము, జంక్ ఫుడ్ ఇలాంటివి లేకుండా నార్మల్ డైట్ చేస్తూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటూ, నిద్ర కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే మళ్ళీ మెటబాలిజం దెబ్బతింటుంది. ఇవి కంట్రోల్ చేసుకుంటూ ఆయుర్వేద ఔషధాలైనట్టు నేను చెప్పినట్టు, అలానే పంచకర్మ పద్ధతులైనవి లోపల నుంచి క్లిన్స్ చేసుకోవడానికి, అంటే ఈ ప్యాంక్రియాస్, స్ప్లీన్లో జరిగే ఈ మార్పుల్ని, ఈ డీజనరేషన్ని బస్తీక్రియ అని కానీ, విరేచనం అని కానివ్వండి, అభ్యంగనం అని, శిరోధారని, ఇది ఏదైనా షుగర్ పేషెంట్స్ని ఒకసారి డాక్టర్ని, ఆయుర్వేద వైద్యుని చేసిన తర్వాత కాంబినేషన్గా నేను చెప్పినట్టు హోలిస్టిక్ అప్రోచ్లో చేయగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో వచ్చే కాంప్లికేషన్స్, న్యూరోపతి అని కానివ్వండి, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అని కానివ్వండి, ఐ మీద రెటినోపతి కానివ్వండి, నెఫ్రోపతి, ఇలాంటివి కాంప్లికేషన్స్, అలా కాళ్ళల్లో మంటలు, ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తుంటాము. అతిమూత్ర వ్యాధి అంటాము, ఎక్కువసార్లు మూత్రం పోయడం, ఇవన్నిటిని కూడా మనము నార్మల్గా అంటే ఎస్పెషల్ కండరాలు వీక్ అవ్వకుండా వీటన్నిటిని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుర్వేద చికిత్సల ద్వారా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సింపుల్గా చిట్కాలు కూడా ఉంటాయి. అంటే షుగర్ని రోజుకి మనము రోజువారీగా మనం పెరగకుండా చూసుకునేవి మందులతో పాటు సొరకాయ జ్యూస్ అంటాము, మనం రెగ్యులర్గా చూసుకునేది ఇంట్లో దొరికేది, పీల్ చేసి తీసుకోవడము. అలానే మనకి పపాయ ఒక ఫ్రూట్ కూడా మంచిదే, కాకపోతే ఇది మధ్యాహ్నం రాత్రుల పూట కాకుండా మధ్యాహ్నాల పూట 11 o'clock 12 o'clock తీసుకోవడము. అలానే బొబ్బర్లు కానివ్వండి, ఈ త్రిఫలా చూడడం అని మార్కెట్లో దొరికే ఇవి తీసుకుంటే రోజువారీ మన బాడీలో పేరుకునే క్లీన్స్ చేయడంతో పాటు షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. బట్ ఏదైనా కానీ ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలోనే మీరు ఇవి చేసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్డ్గా ఉంచడానికి వీలవుతుంది. దాని నుంచి ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయగలుగుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను హైదరాబాద్లో నా పర్సనల్ క్లినిక్స్ కానీ నా ఆన్లైన్ కన్సల్టేషన్, నా నంబర్ 7658909501కి కాంటాక్ట్ చేయొచ్చు.